తొలగించిన అంగన్వాడీ ఆయా సౌజన్యాన్ని విధుల్లోకి తీసుకునే వరకు ఇక్కడ నుంచి కదిలేది లేదంటూ ఏపీ అంగన్వాడీ కార్యకర్తలు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళన కొనసాగించారు. ఆందోళన సమయంలో ఏపీడీ వచ్చి స్పష్టమైన హామీ ఇవ్వకపోవడంతో మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు ఇంటికి వెళ్లేందుకు ర్యాలీగా కలెక్టరేట్ నుంచి బయలుదేరారు. జ్యోతిరావు పూలే విగ్రహం వద్దకు వెళ్లే సమయంలో డీఎస్పీ చేరుకుని పోలీస్ బందోబస్తుతో వచ్చి ర్యాలీని అడ్డుకున్నారు. మంత్రి లేరని కలెక్టర్ని లేదా పీడీని తీసుకొస్తామని చెప్పి నాయకులను ఒప్పించి మంత్రి ఇంటికి వెళ్లకుండా అడ్డుకున్నారు. దీంతో మరలా కలెక్టరేట్ ప్రధాన గేటుకు చేరుకుని అంగన్వాడీలు పీడీ లేదా కలెక్టర్ వచ్చి సమాధానం చెప్పి ఆయాను ఉద్యోగం ఇస్తే తప్ప ఇక్కడి నుంచి కదిలేది లేదంటూ ఆందోళన కొనసాగించారు. అనంతరం మధ్యాహ్నం 3:30 గంటల తర్వాత పీడీ శాంతకుమారి వచ్చి స్పష్టమైన హామీ ఇవ్వకపోవడంతో ఆందోళన కొనసాగిస్తామని చెప్పి ఆందోళన కొనసాగించారు. అనంతరం కలెక్టర్ వద్దకు నాయకులను తీసుకెళ్లడంతో కలెక్టర్ జేసీతో విచారణ జరిపి న్యాయం చేస్తామని చెప్పడంతో ఆందోళన విరమించారు. ముఖ్యంగా ఈరోజు ధర్నా గజకినారం ప్రాజెక్టు రామన్నపేటలో అంగన్వాడీ హెల్పర్గా పనిచేస్తున్న సౌజన్యని రాజకీయ పరమైనటువంటి వేధింపులతో తొలగించడం జరిగింది. ఆమె సర్టిఫికేట్ బోగస్ అని చెప్పేసి అధికారులు తొలగించారు. ఎవరైతే ప్రజెంట్ పీడీగా ఉన్నారో ప్రజెంట్ సిడిపిగా ఆ ప్రాజెక్టులో ఉన్నారో వాళ్ళిద్దరే ఆ అమ్మాయికి 2 సంవత్సరాల క్రితం ఆ ఉద్యోగాన్ని ఇచ్చారు. మరి సిడిపిఓ గారు పీడీ గారు ఆ రోజు ఆ అమ్మాయి సర్టిఫికేట్ని వెరిఫికేషన్ చేయకుండా అప్పుడు రాజకీయ ఒత్తిడికి లొంగి మరి ఉద్యోగం ఇచ్చారేమో మాకు తెలియదు. ఇప్పుడైతే మాత్రం 2 సంవత్సరాల క్రితం ఈ అధికారులు వేసిన అమ్మాయిని ఈరోజు తొలగించి ఎంత విచిత్రం అంటే అసలు ఈ వేధింపులకి మూల కారణమైనటువంటి ఆరోపణలు వచ్చేటప్పుడు మేము ఆందోళన చేసాం. అప్పుడు గంటేడు సిడిపిఓ గారు ఉమాభారతి గారిని ఎంక్వైరీ చేశారు.